ఫైనల్గా నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. చూస్తున్నారు కదా, నా ఐటమ్ అయితే రెడీ అయిపోతుంది నా దగ్గరికి రావడానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతకీ మీకు అర్థమైపోయినట్టుంది నేను తీసుకున్న వస్తువు ఏంటో. జాక్ F6 మిషన్ అండి, స్టిచ్చింగ్ మిషన్ వచ్చేసింది మా ఇంటికి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మీతో ఈ విషయం షేర్ చేసుకున్నందుకు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తీసుకోవాలని. సడన్గా ఇప్పటికైతే నాకు కుదిరింది. తొలి ఏకాదశి రోజున ఈ ఐటెం తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలా గుర్తుండిపోతుంది కూడా కదా. సో నేను తీసుకునే వస్తువు సస్పెన్స్ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ మిషన్. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వర వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మిషన్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే ఎవరికైనా కామెంట్స్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా. నెక్స్ట్ డే సండే కదా, సండే కంటిన్యూషన్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. సండే అయితే ఇంకా మేము ఎగ్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫాస్ట్గా ఇది కూడా తొందరగా అయిపోతుంది కదా మనకి. నాన్ వెజ్ ఇంకా ఏం పెట్టుకోలేదు. సో ఎగ్ బిర్యానీతో ఈ సండే అయితే మేము ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను మంచిగా. కొంచెం అలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని బిర్యానీ కావాల్సినవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా. నెక్స్ట్ అవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ముందుగా బిర్యానీ సరుకులు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా టేస్ట్కి సరిపడినంత వేసుకుని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. నేనైతే వేస్తాను, కొంచెం వేసాను కూడా. సో ఇంకా మనం తీసుకున్న రైస్కి 1:2 చొప్పున వాటర్ అయితే వేసేసుకుని బాయిల్ చేసుకోవాలి మంచిగా. బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేనైతే ఏ హడావిడి లేకుండా ఈ విధంగా సింపుల్గా అయితే చేసేస్తాను. సో మాకైతే ఒక పక్క వర్షం కూడా పడుతుంది లైట్గా. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. ఇంకా నేను టిఫిన్కి అయితే బోండాలు వేద్దామని చెప్పి అది కూడా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. మీకు అది కూడా చూపిస్తాను. బజ్జీలు ఎలా వచ్చాయో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ జాక్ మిషన్ గురించి చెప్పాలంటే నాది ఇంతకు ముందు ఎలక్ట్రికల్ మిషనే ఉండేది. అది కొంచెం చిన్నది, ఓన్లీ హెడ్ మాత్రమే. అది ఆన్లైన్లో తీసుకున్నాను. బట్ రీసెంట్గా అది ఒక కంప్లైంట్ వచ్చింది. సో అదైతే కొంచెం రిపేర్ అవ్వడానికి అయితే టైం పడుతుందని చెప్పారు. ఇంకా సర్వీస్ సెంటర్ దగ్గరే ఉంది అది. అదైతే 3 ఇయర్స్ అయింది తీసుకుని. చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే వాడాను. సో ఇంకా ఎందుకులే అని చెప్పి ఇది జాక్ మిషన్ అయితే తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మనకి అని ఎప్పటి నుంచో అలా సెర్చ్ చేస్తూ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అలా ఉన్నా. బట్ ఇప్పుడు టైం వచ్చింది. సో ఈరోజు అయితే జాక్ మిషన్ తీసేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ జర్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. వీడియోస్ స్టార్టింగ్లో అయితే నేను అంతగా లాంగ్ వీడియోస్ ఏం పెట్టేదాన్ని కాదు. ఓన్లీ శ్రావణి షార్ట్స్, రీల్స్ మాత్రమే పోస్ట్ చేసేదాన్ని. ఆ పర్పస్ మీదే యాక్చువల్లీ మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాం. కానీ ఇంకా శ్రావణి స్టడీస్ పరంగా కూడా కొంచెం రీల్స్ అయితే తగ్గించేసింది కాబట్టి నేను ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. అందుకోసం నా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాను డైలీ. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ పైన మీ అభిప్రాయం తప్పకుండా చెప్తారని కామెంట్ రూపంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, వాటర్ అయితే వేసేసాను 1:2.
ఇంకా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ వేసేసుకోవడమే. రైస్ కూడా నేను బిర్యానీ రైస్తో అయితే ఏం చేయలేదు. సోనా మైసూర్ రైస్ ఉంటాయి కదా మనం డైలీ తినేవి, వాటితో అయితే నేను కుక్ చేసేసాను ఈసారి. అది కూడా చాలా బాగా వస్తుంది కదా, బాగుంటుంది తినడానికి. సడన్గా ఒక్కొక్కసారి అయితే నేను రైస్ లేనప్పుడు బిర్యానీ రైస్ ఇలా చేసేస్తూ ఉంటాను. సో చూపిస్తాను ఎలా వచ్చిందో మీకు. పక్కన నేను బజ్జీలు వేయడం కోసం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నా. చూడండి, ఆల్రెడీ నేను పిండి అయితే బజ్జీలకి కలిపి పెట్టేసుకున్నాను పక్కన. అది 1 అవర్ అయితే నానితే బొండాలు అయితే బాగా వస్తాయి కదా. చూడండి, బజ్జీలు అయితే టిఫిన్గా నేను ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చేస్తూ ఉంటాను. అలా మా హర్షిత్గా అయితే ఇష్టము, బట్ మేమెవ్వరం పెద్దగా తినము. సో అప్పుడప్పుడు వెరీ రేర్గా అయితే చేస్తాను. ఈరోజు ఏదో కుదిరింది టైం అని చెప్పి ఇలా ఈ సండే బజ్జీలతో మా టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా బిర్యానీ అయితే కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎగ్స్ కూడా పైన వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వీటితో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసేసుకుని తినేయడమే. సో బజ్జీలు కూడా వేస్తున్నాను పక్కన. బాగా వస్తున్నాయి కదా రౌండ్గా, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మైదాలో కొంచెం నేను బియ్యం పిండిని అయితే యాడ్ చేస్తాను, కొంచెం అంటే కొంచెం. సో బాగుంటుంది అప్పుడు. మైదా ఎక్కువ అంత తినరు కదా, అందుకే నేను పెద్దగా ఎక్కువగా చేయను. సో అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి అందులో కూడా కొంచెం బియ్యం పిండిని అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ పుల్లటి పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుతో కలిపి పెట్టుకుంటాను. అలా అయితే మనకి గుల్లగా టేస్ట్గా కూడా బాగుంటాయి బజ్జీలు. ఈ బజ్జీలలోకి కాంబినేషన్గా నేను పుదీనా చట్నీ అయితే కూడా చేసా, పుదీనా కొబ్బరి చట్నీ. దాంతో అయితే ఈ సండే మేము ఎంజాయ్ చేసాము. వెదర్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో క్లైమేట్. సో ఇంకేంటి ఫ్రెండ్స్, నేను తీసుకున్న ఈ జాక్ F6 స్టిచ్చింగ్ మిషన్ లేటెస్ట్ మోడల్ అనమాట. మీలో ఎవరికైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కామెంట్లో నాకు చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజే మంచిది కదా అని చెప్పి ఓపెన్ కూడా చేసేసాము. అది కూడా మీకు లాస్ట్లో వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఫైనల్గా ఇంకా బిర్యానీ అయితే చూసారా కుక్ అయిపోయింది. ఎక్కువగా కలపకూడదు, గరిట పెట్టి జస్ట్ అలా డిప్ చేయాలి అంతే. ఎందుకంటే మళ్ళీ మనకి రైస్ అనేది మంచిగా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే వేసేసి కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసి మూత పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఎగ్ బిర్యానీ సింపుల్గా రెడీ అయిపోయింది. ఒక పక్క బజ్జీలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, మార్నింగ్ ఇలా హడావిడిగా కుకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. సో ఈరోజు మా రొటీన్ అయితే ఇలా జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి లాస్ట్లో అయితే నేను జాక్ F6 మిషన్ అయితే మోడల్ మీ అందరికీ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఈ జాక్ F6 మిషన్ గురించి రివ్యూస్ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే నాకు ఇది కొత్తే కదా ఈ స్టిచ్చింగ్ మిషన్ అనేది. సో ఫస్ట్ నేను అలవాటు చేసుకుని నెక్స్ట్ మీకైతే దాని గురించి రివ్యూ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నందుకు వన్స్ అగైన్. బజ్జీలు కూడా చూస్తున్నారా, భలే వచ్చాయి కదా మంచి రౌండ్ షేప్లో. ఇంకేంటి, ఈ సండే మీరు ఎలా స్పెండ్ చేశారు, ఏం స్పెషల్స్ చేసుకున్నారు, సరదాగా షేర్ చేసుకోవచ్చు కదా మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. నేను ఈ జాక్ మిషన్ తీసుకున్నది రాజమండ్రిలోనే, మీకు అడ్రస్తో చూపించినట్టు ఉంటుందని వీడియోలో తీసి చూపించాను కదా. SGK కలెక్షన్స్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, చాలా బాగా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఇటువంటి స్టిచ్చింగ్ పర్పస్ అన్నీ కూడాను. అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించిన ప్రింటింగ్ మిషన్ చూసారా, అదైతే
సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఈ ప్రింటింగ్ మిషన్ కూడా, అదే మీకు దగ్గరగా చూపించాను. యాక్చువల్లీ నేను ఆ వీడియోలో అలా అది చూపించి మాట్లాడాను కదా, అది తీసుకుంటున్నానేమో అనుకుంటారు కదా మీరు. సో మనకి ఇంకా అంత లేదు, సో అందుకే మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి, తెలియని వాళ్ళకి ఫ్రెండ్స్ నేను ఇదంతా చెప్పేది కూడాను, బిగినర్స్కి అన్నట్టు. ఓకేనా. ఆ స్టిక్కరింగ్స్ అవి కూడా చాలా చాలా మోడల్స్ అయితే వచ్చేసినాయి, చాలా బాగున్నాయి కూడా. మన ముందే అవి ప్రింట్ చేసి చూపిస్తున్నారు, చాలా బాగా అనిపించింది. అది 30,000 పడుతుంది మెషిన్ వచ్చి, సో ఎక్స్పెన్సివే కదా. ఈ జాక్ మిషన్లా అవి కూడా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, ప్రింటింగ్ మిషన్లు కూడా. వెదర్ చూసారా ఎంత బాగుందో. టైం వచ్చి 9:30, 10 అలా అవుతుంది. ఆ టైంలో మాకు రెయిన్ అయితే స్టార్ట్ అయింది, చాలా కూల్గా ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, జాక్ మిషన్ ఓపెన్ అయితే చేసేసాం. సో ఇంకా నెక్స్ట్ నుంచి మనం స్టిచ్చింగ్ మొదలు పెట్టుకోవడమే. బాగుంది ఫ్రెండ్స్, 1 year అయితే వారంటీ కూడా ఉంది. సో ఫిట్ చేయించేసాము. మీకు ఎలా అనిపించింది, మీకు కూడా దీని గురించి ఏదైనా తెలిస్తే రివ్యూ ఇవ్వండి. ప్రింటింగ్ మిషన్స్ ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.